ఇన్ని ఫోటోలు ఉన్నాయి, మీ ఫ్యామిలీ చాలా పెద్దదనుకుంటాను. ఫ్యామిలీ కాదు, ఇట్స్ మై ఓన్ హిస్టరీ డిపార్ట్మెంట్. పర్లేదు పర్లేదు. షీ ఈజ్ మీనా, మై ఫస్ట్ వైఫ్. పర్లేదు పర్లేదు. దీనికి గుర్రం పందాలంటే బాగా పిచ్చి. గెలుపు గుర్రం అంటే మొగుడు కావాలనుకుంది, నన్ను చేసుకుంది. పర్లేదు పర్లేదు. ఓ రోజు నాకు మా బాస్కి గొడవ వచ్చింది. నేచురల్ గా మా బాసే గెలిచాడు, అంతే. మీనా వాడితో లేచిపోయి. హీ వాజ్ మై బాస్. వెరీ బ్యాడ్. బ్యాడ్ కాదు, అంతా గుడ్డే. పర్లేదు పర్లేదు. ఈవిడ నా రెండో పెళ్ళాం. నా బిజినెస్ దెబ్బతిన్నప్పుడు, నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, నేను దివాలా తీసినప్పుడు, నా బ్యాడ్ పీరియడ్ లో కూడా ఈవిడ నాతోనే ఉండేది. ఉండేదంటే ఇప్పుడు లేదా? పాపం చనిపోయిందేమో. లేదు, నా బ్యాడ్కి మొత్తానికి ఈవిడే కారణం. అందుకని నేనే నిర్దాక్షిణ్యంగా ఆవిడకి డైవర్స్ ఇచ్చేశాను. పర్లేదు పర్లేదు. దిస్ మ్యాన్ నా రెండో భార్యకు రెండో మొగుడు. ఇన్ఫాక్ట్ ఇతనికి కూడా సెకండ్ మ్యారేజ్. ఈవెంట్ చేసుకున్నాక ఇతనికి కలిసి వచ్చింది, లాటరీ తగిలింది, కరోడ్పతి అయిపోయాడు. గుడ్. గుడ్ కాదు, బ్యాడ్. ఓ. ఈవిడ ఇతని మొదటి భార్య. ఇతను ఒకడే. ఇక్కడ సూట్ లో ఉన్నాడు, ఇక్కడ సివిల్ లో ఉన్నాడు. ఈవిడ ఇతనికి డైవర్స్ ఇచ్చింది, నన్ను చేసుకుంది. కొన్నాళ్ళంతా బాగా జరిగింది, హ్యాపీగా గడిచిపోయింది. కానీ ఓ రోజున కారు కావాలి డార్లింగ్ అంది. కిచెన్ నుంచి బెడ్రూమ్ కారు ఎందుకు డార్లింగ్ అన్నాను నేను. అంతే, నన్ను వదిలేసి మా డ్రైవర్తో లేచిపోయింది. హీ వాజ్ మై డ్రైవర్. పర్లేదు పర్లేదు. నా నాలుగో భార్య ఇంకా నాతోనే ఉంది. ఏది కనిపించలేదే? పర్లేదు పర్లేదు. నా క్లోజ్ ఫ్రెండ్ తోటి సినిమాకి వెళ్ళింది. మీరు సినిమాకి వెళ్ళలేదా? నేను ఆ సినిమా ఆల్రెడీ చూసేశా. అయ్యో పాపం. పర్లేదు, వీడు ఫోర్త్ పెళ్ళాం కూడా పోయినట్టే. పర్లేదు పర్లేదు, పెద్దగానే చెప్పుకోండి, రహస్యాలే లేవు. రై ఫ్రేమ్ వచ్చిందా? ఫ్రేమ్ ఎందుకు? ఇంకెందుకు, 5వ పిల్లం వచ్చేస్తుందిగా. అన్నీ అనుకూలించాలిగా. హలో, ఈ లగేజీ లోపల పెట్టు. ఎవరు మీరు? నేను లక్స్ పాపని. మై లిరిల్ పాప. నా రెక్సోనా పాప. ഞാൻ పిఎస్ పాప. ఎంత మనసులాయో అవన్నీ మర్చిపోండి. మెడిమిక్స్ ఉంటే చాలు. నేను మెడిమిక్స్ పాపను. ఓహో, మీరు సబ్బులమే వాళ్ళ. హూ ఆర్ యు మ్యాన్? ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. ఐఎమ్ లైఫ్ బాయ్. ధర తక్కువ, దొరద ఎక్కువ కాదు నొరగ ఎక్కువ. టోటల్ గా మీ అందరికి కొవ్వు ఎక్కువలా ఉంది. బయటికి వెళ్ళండి. ఏంటి గొడవ? ఎవరు వీళ్ళంతా? సబ్బులమ్మే సుబ్బమ్మలట. ఓయ్, మాకు సోపులు షాంపూలు అవసరం లేదు, బయటికి వెళ్ళండి. మేము సబ్బులు అమ్మడానికి రాలేదు సార్. ఈ 8-2-3 నంబర్ కలిగి. మా ఇంటిది కాదు, బయటికి వెళ్ళండి. అయ్య బాబాయ్, ఇదేంటి ఇంటికి వచ్చిన అతిథుల్ని బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? మీరు రండి. మా రిసెప్షన్ కమిటీ. యా యు నో బావా, యాక్చువల్లీ ఇన్ ఆస్ట్రేలియా. ఎవరు నోరు వాళ్ళు మూసుకుంటారు, మీరు బయటికి తెచ్చేయండి. అది కాదు సార్, మా అడ్రస్ మిస్ అయింది. పోనీ మీ ఫోన్ వాడుకోవచ్చు. మా ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్, బయటికి వెళ్ళి చేసుకోండి. ఫోన్ తెలుసు, ఇన్కమింగ్ మాత్రమే. అవుట్ గోయింగ్ లేదు, కొత్త స్కీమ్. నాది ఓన్లీ అవుట్ గోయింగ్. వాడతారా? వాడితే వాడిపోతారు. నువ్వు లోపలికి వెళ్తావు, వాళ్ళతో పాటు బయటికి వెళ్తావా? మీరు దయచేయండి. కాదండి, పెద్ద తెంగరోళ్ళ ఇంటికి వచ్చి. యూత్ యూజ్లెస్ అయిపోయిందిరా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా రబ్బర్ సుత్తులే. ఎన్ని రెగ్జోనాలు, ఎన్ని లక్స్ పాపలు. చూసావు కదా, మా ఎస్పీకి లేడీస్ అంటే పడదు. అదేట్రా, లేడీస్ అంటే పన్నోడికి ఆడ కోడ్ ఎందుకు? ఇదిగో ఎలిజిబుల్ తినమని చెప్పు, లేకపోతే ఎంత ప్రాబ్లం వచ్చేసి. అబ్బో, ఏళ్ళతో ముందు ముందు చాలా డేంజర్. అరే ఇదేమిటి, చార్మినార్ మోడల్ లా ఉంది? మోడల్ కాదు, చార్మినారే. మూడో ప్రపంచ యుద్ధం తర్వాత అది భూమిలో కుంగిపోయింది. ఆ మిగిలిన భాగాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకున్నాం. ఫెంటాస్టిక్. కమ్ రండి. అయితే ఇక్కడ సిగరెట్ వీడియో దొరుకుతుందే. సార్ నన్ను వదలండి సార్. నన్ను వదలండి సార్. నేను స్మోక్ చేయండి సార్. నన్ను వదలండి సార్. వదలండి సార్. ఏంటి సార్ అతను అలా తీసుకెళ్తున్నారు? ఏం చేశాడు? రేపా మర్డరా? దానికన్నా పెద్ద క్రైమ్. సిగరెట్ కాలుస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఉంటారు. అందుకే అతనికి డెత్ సెంటెన్స్. వాట్? సిగరెట్ కాలిస్తే డెత్ సెంటెన్సా? ఎస్. ఇదంతా అండర్ గ్రౌండ్ కదండి, ఎక్కడైనా ఒక్క నిప్పు రాపడితే చాలు, చాప్టర్ క్లోజ్. బాబు ఇక్కడ సిగరెట్లు ఉన్నాయా? సిగరెట్లు అంటే అలా పారిపోతాడేమిటి సార్? సిగరెట్టా? మేడమా, అదే సిగరెట్ అంటే మేడ్ ఆఫ్ పొగాకు ఫర్ స్మోకింగ్. ఆ మాట అంటే ఇక్కడ మరణ శిక్ష. మరణ శిక్ష? నో నో నో. అరే ఎక్కడికి వెళ్ళినట్టు? మనతోనే వస్తున్నాడు. దారి తప్పిపోయినట్టున్నాడు. అసలే ఈ కాలానికి కొత్త. ఎక్స్క్యూజ్ మీ సార్, వీళ్ళు మన టైంకి వచ్చిన అతిథులు. వీళ్ళలో ఒక ఆయన తప్పిపోయాడు.
ఈయనతో వెళ్ళి మీరు కాస్త వెతికి పెడతారా ప్లీజ్? అలాగే రండి. ఏమా నువ్వు ఇక్కడే ఉండు, ఒకవేళ బాబాయ్ నేను వస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కమాన్ కమాన్. ఇది మా పవర్ హౌస్. ఇక్కడున్నారనే మనకి మెసేజ్ వచ్చింది. బాబాయ్, పోలీస్ బాబాయ్. నేను ఎక్కడున్నాను సార్? సార్ 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 మీరు వచ్చి నన్ను రక్షించారు. ఆవిడికి చెప్పండి సార్, నాకు సిగరెట్ కోరిక పూర్తిగా చచ్చిపోయింది. సరే సరే మీరు బయలుదేరండి, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే. నేను చస్తావని తెలుసు సార్, దయచేసి గుర్తు చేయకండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సార్, రండి. నాగరాజు, ఎవరా ఈ అమ్మాయి? అమ్మాయా? ఇక్కడ అమ్మాయి ఎవరక్క? నేను. నువ్వు అమ్మాయివా? మోహన్ చూడు. ఎవరో ఏమిటో చెప్పకుండా ఏమిట్రా అది? దీని గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉందక్క. మా అమ్మ నిన్ను రేయ్ చిన్నోడివి, చూపు తిప్పుకో. ఇప్పుడు ఏం చదువుతున్నావు? మాటలు మారుస్తావరా? ఎవరి అమ్మాయి? ఇదా చెప్తా. ఇది ఒక పెద్ద పిస్త, పక్కపేట జంత్రి, మహాకంత్రిదనుకో. సమయానికి నేను వెళ్లకుండా ఉంటే దీని బతుకు మట్టాష్ అయిపోయి ఉండేది. రేయ్, ఏమిట్రా తలతిక్క ఒకడు? ఎవరమ్మా నువ్వు? ఏయ్, 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 ముయ్. అర్ధరాత్రి కత్తులు బొడ్లో పెట్టుకుని పెద్ద పుడిగా తిరిగావే, అప్పుడున్న ధైర్యం ఇప్పుడేమైంది? పోరా పోరా అవతలికి. వాడి మాటలు ఏం పట్టించుకోకమ్మా. వాడు నిన్నేమన్నా చేశాడా? నేనా? తన్నా? ఇంకా నయ్యం, తననేమి చేయకుండా ఉంటే అదే చాలు. ఏయ్, ఏయ్, ఓయ్, ఏయ్. ఎవరు మావయ్య ఈ బావురు కప్ప? ఇదా కప్పల చెరువు దగ్గర పిత్త పరిగలు ఏరుకుంటుంటాను, పట్టుకొచ్చా. నోర్మై. రేయ్, ఇంటికి పోరా. నువ్వు చెప్పు. మరేమోనండి, నన్ను ఒక రౌడీ మీద బలాత్కారం చేయబోతుంటే ఈయన వచ్చి కాపాడాడు. పర్వాలేదురా, అప్పుడప్పుడు నువ్వు మంచి పనులు కూడా చేస్తావు. చాలా చాలా మంచి పనులు చేస్తుంటాను. ఏమ్మా, నీకెవ్వరూ లేరా? ఎందుకు లేరు? దొంగ కూలు పట్టేవాళ్ళు, జోబులు కొట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రేయ్, నువ్వు చెప్పమ్మా. నేను ఒంటరి దానండి, నానే వాళ్ళు ఎవరు లేరు. అర్థమైందమ్మా. తోడు లేని ఆడదాని జీవితం ఎంత నరకమో నాకు బాగా తెలుసు. కన్నవాడు, కట్టుకున్నవాడు, తోడబుట్టినవాడు ఎవరో ఒకరు ఆడదానికి అండగా ఉండాలి. నీ పేరేమిటమ్మా? గీత. గీత. అడ్డగీత, నిలువు గీత. రాజు, వాడి మాటలేం పట్టించుకోకమ్మా. ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉండు గాని. అలాగేనండి, మీ ఇష్టం.